బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించే కుట్ర కవిత ఎపిసోడ్. నిన్న ఆమె జర్నలిస్టులతో ఒక చిట్ చాట్ నిర్వహించారు. ఆ చిట్ చాట్లో తన అన్నని కేటీఆర్ని మామూలుగా వేసుకోలే. లీకు వీరుడు ఎవరో చెప్పండి అంటే గ్రీకు వీరుడు తెగ ఎగుడుతున్నాడే అంటుంది. ఎవరి అన్ననే గ్రీకు వీరుడు అంటుంది ఆమె అన్నం ప్రతి మాట 5 ఏళ్ల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం మనం, కానీ చాలామంది బయట ఉన్న మొన్న కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోవాలి అని అనుకొని బాగా పనిచేసిన వాళ్ళంతా ఈమె చెప్పిన ప్రతి మాట నిజమే అని మనం చెప్పినాం. సో ఇప్పుడు ఈమె చెప్తుంది, అంటే సొంత బిడ్డ చెప్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించే కుట్ర, నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, అప్పుడే బలంగా వ్యతిరేకించా, మరి ఇప్పుడు ఎందుకు అంత బలహీనత? ఇది నిజమా కాదా అన్నది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నిజమా కాదా అన్నదానికి ఒక పాయింట్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలవాలనుకున్నాయా? ఈ కలవాలనుకున్న ప్రక్రియలో మరి బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీని అడిగిందా, లేదు బీజేపీ మీరు మాలో కలవండి అని బీజేపీ ఏమైనా డిమాండ్ పెట్టిందా? ఇది తెలియాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి కంటిన్యూషన్ ఏంటంటే, మీకు వెలుగు పేపర్లో మళ్ళీ చదవడం ఎందుకు, వెలుగు పేపర్లో ఒక వార్త ఉన్నది. ఇగో, కవిత చెప్పింది నిజమే, రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిండు, పెద్ద ప్యాకేజీ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు. ఇది బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్య. బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్లే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికలో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు, ఈ విషయం ఎవరైనా చెబితే సస్పెండ్ చేస్తారని కమెంట్. మరి ఇప్పుడు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా బీజేపీ మీద విమర్శలు చేసిండు, ఆ అసంతృప్తిలో భాగంగా చేసిన వ్యాఖ్యలైనా, లేదు రాజాసింగ్ చెప్పింది నిజమా? ఎవరు క్లారిటీ ఇవ్వాలి? ఇంకొక పాయింట్ ఏంటంటే, నిన్న ఈటల రాజేందర్ మాట్లాడిండు. నేను అన్నీ ఒకటేసారి డిస్కస్ చేద్దాం. ఈటల రాజేందర్ మాట్లాడిండు, ఎక్కడుంది అది? ఈటల రాజేందర్ ఏమన్నాడు? ఇదే కదా. ఈటల రాజేందర్ ఏమన్నాడు? విలీనమా, మాకేం అవసరం, బీఆర్ఎస్ విలీనం కోసం వాళ్ళు ప్రయత్నించవచ్చు, బీజేపీ నుంచి ఎవరు ప్రయత్నించలే, బీజేపీ స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ చేయదు. అంటే ఈ వార్తలో కొంత వాస్తవం ఉన్నట్టు కనబడుతున్నది కవిత చెప్పిన దాంట్లో. అయితే అది బీఆర్ఎస్ఏ మేము విలీనం అవుతామని బీఆర్ఎస్ అన్న ప్రపోజల్ పెట్టాలి, లేదు బీజేపీ అయినా అడగాలి. ఈటల అంటున్నాడు మేము అడగలేదు, బీఆర్ఎస్ వాళ్ళే అడిగి ఉండొచ్చు అని అంటున్నారు. ఇక ఏకంగా రాజాసింగ్ అయితే స్టేట్మెంటే ఇస్తున్నాడు. సరే, ఇప్పుడు విలీనం అవుతుందా కాదా అన్న విషయం, అంటే అనుకున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే, ఒక విషయం మాత్రం వాస్తవంగా నేను చెప్తా. 2014 ఎలక్షన్స్లో 2018 ఎలక్షన్స్లో బీజేపీ అతి తక్కువ సీట్లు రావడానికి, బీజేపీ ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒకరిద్దరు లీడర్లు కేసీఆర్తో కుమ్మక్కయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్లో ఉన్న కొంతమంది లీడర్లు కూడా కేసీఆర్తో కుమ్మక్కయ్యారు. కేసీఆర్ కోవట్లు బీజేపీలో ఉన్నారు, కేసీఆర్ కోవట్లు కాంగ్రెస్లో ఉన్నారు. మళ్ళీ పెద్ద లీడర్లే, పెద్ద లీడర్లే. సో ఇట్లా వాళ్ళ సీట్లు గెలిపించుకోవడానికి వాళ్ళు ఆయనతోని కొల్యూడ్ అయిన మాట 100% వాస్తవం, దాంట్లో డౌట్ పడాల్సిన అక్కరే లేదు. మరి ఇప్పుడు విలీనం చేయాలనుకున్నారా లేదా అన్నదే తేలాలి. ఎట్లా తేలుతుంది? తేలే అవకాశం లేదు. కానీ ఇది రాజకీయంగా వాళ్ళకి వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ కవిత మాత్రం చాలా స్ట్రైట్గా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. నేను జైల్లో ఉన్నప్పుడే కలవాలని డిసైడ్ అయ్యారు అంటే, మరి ఇప్పుడు ఈ అన్న దాంట్లో నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. మరి ఎవరు తీసుకొచ్చారు అంటే, వాళ్ళు బెదిరిస్తే వీళ్ళు మేము విలీనం చేస్తామన్నారా? ఇంకా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. పార్టీ బలోపేతం కోసం నేను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు? నన్ను మాటలంటున్న నాయకులు కేసీఆర్ నీడలో పనిచేశారే తప్ప వ్యక్తిగతంగా చేసిందేముంది? మీడియాతో ఇష్టాగోష్ఠిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మిగతా విషయాలన్నీ పక్కన పెడితే, మరి ఇప్పుడు బీజేపీలో కలవాలని ప్రయత్నం చేసింది ఎవరు? బేసిక్గా మనం పాలిటిక్స్ని అంచనా వేస్తే కేసీఆర్కి ఒక ఆలోచన ఉన్నది. బీజేపీతో కలుస్తారా లేదా అన్న సమయంలో కూడా బీజేపీతో వెళ్ళాలా వద్దా అన్న ఒక ప్రతిపాదన కేసీఆర్ ముందుకు వచ్చినప్పుడు, బీఆర్ఎస్లో ఉన్న కేటీఆర్ కానీ ఇంకెవరైనా ప్రతిపాదన పెట్టినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్తుండేవాళ్ళట, మైనార్టీ ఓటు బ్యాంక్ ఇక్కడ చాలా కీలకము, ముస్లిం ఓటు బ్యాంక్ కానీ, క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కానీ, మిగతా మైనార్టీ ఓటు బ్యాంకు అండ్ ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న ఓట్ బ్యాంక్ కూడా చాలా కీలకము, మనం బీజేపీతో వెళ్తే పవర్లోకి రాలేము అన్న ఒక అంచనాకు వస్తుండేవాళ్ళట. అంటే ఆ ఆలోచనతో ఎప్పుడు ఉండేవాళ్ళట. మరి ఇప్పుడు బిడ్డ జైలుకి పోయింది, మళ్ళీ మన మీద కేసులు అయితే ఏమైనా వైఖరి మార్చుకోవచ్చు. ఎందుకంటే ఉక్కిరి బిక్కిరి అవుతుంది కదా. ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది, ఫోన్ ట్యాపింగ్ ఉన్నది,
ఎన్ని కేసులు ఉన్నాయి? ఓ కుప్పలు కుప్పలు పడి ఉన్నాయి, భూముల కేసులు ఉన్నాయి. సో ఇవన్నింటి నుంచి మనం బయటపడాలంటే, అధికారం తర్వాత బయటపడాలంటే మరి శరణు గోరక తప్పదు అని ఏమైనా డిసైడ్ అయ్యిండేమో. మరి బీజేపీకి అవసరం ఉందా? లేకపోతే బీజేపీ పార్టీ డిసైడ్ అయిందా? ఒకవేళ అది నిజమైతే, లేదు ఈ ఎవరైతే కేసీఆర్ కోవట్లు ఎవరైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళు ఏమైనా ఈ ప్రతిపాదన తీసుకొచ్చిరా? సో మరి నిన్న మొన్ననేమో ఆంధ్రజ్యోతి కాంగ్రెస్తో రాయబారం కవిత అని ఒక వార్తను రాసింది. మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈ బేసిక్గా ఈ విషయం ఏంటంటే, ఈ పాలిటిక్స్లో ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది, కవిత ఎజెండా ఇప్పుడు కవితది, కేసీఆర్కి వ్యతిరేక ఎజెండా, బీఆర్ఎస్ని ఎట్లా ఖతం చేయాలన్న ఎజెండా, తను ఎట్లా ఎదగాలి, తను ఎట్లా ముఖ్యమంత్రి కావాలన్న ఎజెండా, బీజేపీకి వాళ్ళు ఎట్లా తెలంగాణలో పవర్లోకి రావాలా, కాంగ్రెస్ని ఎట్లా మూసేయాలా, బీఆర్ఎస్ని ఎట్లా మూసేయాలా, ఎవరితో పొత్తు పెట్టుకుంటే మనం అధికారంలోకి రాగలమన్నది బీజేపీ ఎజెండా. మరి కాంగ్రెస్కి ఏ ఎజెండా లేదా? కాంగ్రెస్ అవసరమైతే బీఆర్ఎస్తో కలవదా అంటే 100% కలుస్తుంది. ఏముంటుంది అందులో? ఇప్పుడు ఏదో ఈ సమయానికి కేసీఆర్ని లేకపోతే బీఆర్ఎస్ని బూచిగా చూపెట్టి రాజకీయం నడుస్తుంది, కానీ రేపు పొద్దున ఒకరితో కలవరని గ్యారంటీ ఏముంది? ఇప్పటికే చర్చ జరుగుతున్నది కదా, మొత్తం కాంగ్రెస్లోకి పోవాలని ప్లాన్ చేస్తున్నాడు కేసీఆర్ అన్నది కూడా ఒక చర్చ జరుగుతున్నది బయట. సో కాబట్టి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అని ఏముండదు ఇక్కడ. ఆనాడు అధికారంలోకి రావడానికి ఏ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీతో వెళ్ళిపోతారు, వద్దు అనుకుంటే వెళ్ళరు అంతే. మరి దీంట్లో అవినీతి ఉంది కదా, గత ఎలక్షన్స్ అవన్నీ ఏమి ఉండవు. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబు నాయుడిని దుమ్మెత్తిపోసి చంద్రబాబు నాయుడుతో పొత్తుకు పోలేదా? కమ్యూనిస్టులే పోయిరు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద దుమ్మెత్తిపోసి ముదిగొండ కాల్పుల ఘటన మొత్తం ప్రపంచాన్ని దేశాన్ని ఒక్కసారిగా ఇది చేసింది కదా. మరి ముదిగొండ కాల్పుల ఘటన తర్వాత రాజశేఖర రెడ్డితో పొత్తుకు పోలేదా? చంద్రబాబు నాయుడు మొత్తం సంపుతున్నాడు అన్న తర్వాత చంద్రబాబు నాయుడుతో పొత్తుకు పోలేదా? ఏముంటుంది ఇందులో? సో దీన్ని మనం ఏం పెద్దగా చూడాల్సిన అక్కర్లే. పెద్దగా చూడాలి, ఇవాళ బీజేపీని అన్నారు, రేపు కాంగ్రెస్ని అంటారు, ఏముంటుంది? అవసరమైతే మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ని తిడుతున్న కవిత రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు మా అన్నకు మించి నోడవడానికి మళ్ళీ ఏమన్నా కూడా ఆశ్చర్యం లేదు.